ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 2 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఒకటి వార్ 2 కాగా మరొకటి కూలీ. ఈ 2 చిత్రాల్లో వార్ 2తో పోలిస్తే కూలీకి కొంచెం బజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్ 2 మీద పలు ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ 2 సినిమాలో సెకండ్ హీరో అంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉంటే మరికొంతమంది ఏమో అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోయే కాదు విలన్ పాత్ర పోషించారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే కలెక్షన్ల పరంగా కూడా వార్ 2 మీద ట్రోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావట్లమణి గారు నమస్తే అండి. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 2 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఒకటి వార్ 2, ఇంకొకటి కూలీ. ఈ 2 చిత్రాలతో పోలిస్తే కూలీకి కాస్త బజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వార్ 2 మీద ట్రోలింగ్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది. వార్ 2లో అసలు జూనియర్ ఎన్టీఆర్ హీరోనే కాదు ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేస్తున్నారు అంటూ ఇంకొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రీ సేల్స్ విషయంలో కూడా ఈ సినిమా ఇప్పుడు ట్రోలింగ్ని అయితే ఎదుర్కొంటూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం 2 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మనం వాటిని కంపేర్ చేసి మాట్లాడకూడదు. మీకు 2 సినిమాల ప్రత్యేకత ఏంటి? ఇక్కడిద్దరు హీరోలు ఉన్నారు, ఇక్కడిద్దరు హీరోలు. సో ఇంకొకటి అండి, స్టోరీ పరంగా కూడా ఒకదానికొకటి పోలిక లేదు. ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారి టైంలో మీకు ఒకేసారి దానవేర సూరకర్ణ, కురుక్షేత్రం రిలీజ్ అయ్యి 2 మహాభారతానికి సంబంధించింది. సో అప్పుడు కంపారిజన్ వచ్చింది. అప్పుడు ఎంతలాగంటే అప్పుడు మేము చిన్నపిల్లలం. సో ఎలా మాట్లాడేవాళ్ళు అంటే అసలు దానవేర సూరకర్ణ చాలా అద్భుతంగా ఉంది. ఇందులోనేమో యుద్ధం సీన్ దగ్గరికి వచ్చేసరికి అది కూజాలాగా ఉంది, అంటే ఆ సైనికులు మోహరింపు అదంతా అని అట్లా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు కదండి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు ఉండే ఏమన్నా ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్కు ఉంది, హృతిక్ రోషన్కు ఉండేది హృతిక్ రోషన్కు ఉంది. అక్కడ కూడా రజనీకాంత్ గారికి ఉండేది రజనీకాంత్ గారికి ఉంది, నాగార్జున గారికి ఉండేది నాగార్జున గారికి ఉంది. నాగార్జున గారికి ఉండాల్సింది నాగార్జున గారికి ఉంది. నాగార్జున గారు అందులో విలన్గా చేస్తున్నారు. బట్ వేరాజ్ ఇక్కడ ఇద్దరు సైనికుల పాత్ర అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ అసలు కంపారిజనే లేదు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, అసలు కూలీ సినిమాలో చూసుకున్నట్లయితే భారీ తారాగణం ఉంది. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇక్కడ నాగార్జున గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్, అలాగే ఒక గెస్ట్ రోల్లో కమల్ హాసన్ గారు కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక వార్ 2 చూసుకున్నట్లయితే నిజంగా మీరన్నట్లుగా RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అయితే గుర్తింపు వచ్చింది. అలాగే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నప్పటికీ హృతిక్ రోషన్కి మాత్రం ఒక ఇమేజ్ అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఏ సినిమా కథలు ఆ సినిమాకి ఒక బేస్గా మారబోతున్నాయి. ఇప్పుడు రెండింటికి కంపారిజన్ వచ్చి ఈ వార్ 2 మీద అయితే ట్రోలింగ్ జరుగుతుంది. దీని మీద ఏమంటారు? అసలు ట్రోలింగ్ చేయాల్సిన పని లేదంటానండి నేను. ఒకటండి, ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ విలన్ అయినా తప్పేంటి అనుకుందాం. ఇప్పుడు అది చేశాడు అంటే ఒక హీరోగా ఉండి అతను యూ హ్యావ్ టు అప్రిషియేట్, అయ్యో చేయగలిగాడు, ఎట్లా తీసుకున్నాడు. మరి ఇప్పుడు చెప్పినట్లుగా దానవీర సూరకర్ణలో నెగిటివ్ పాత్రలో కూడా నేను అదే చెప్పబోతున్నా. దుర్యోధనుడిగా చేశారు, తర్వాత రావణుడిగా చేశారు, ఆయన రావణ ప్రేమ కింద, అందుకని కర్ణుడిగా చేశారు. అసలు నిజంగా చెప్పాలంటే మీరు నిజంగా తీసుకుంటే కనుకైతే కర్ణుడు ఒక రకంగా దుర్యోధనుడిని మోసం చేసినట్టే. అంటే అందులో మీరు కథపరంగా మహాభారతం తీసుకుంటే అయినా కూడా ఆ రాజస్వం అనేది దుర్యోధనుడికి ఎప్పుడు తగ్గలేదు. అదే రకంగా మీరు అసలు కంపేర్ చేయొద్దు దయచేసి. ఇప్పుడు రజనీకాంత్ గారి వయసు ఏంటి? ఒక 74 ఏళ్ల మనిషి, 75 ఏళ్ల మనిషి. జూనియర్ ఎన్టీఆర్ 40 ఏళ్ల పిల్లాడు. అందుకని అసలు కంపారిజన్ వద్దు. తర్వాత కూలీ సినిమా మనకి లైక్ ఎనీ అదర్ స్టోరీ లాగా ఉండొచ్చు, మనకు తెలియదు, ఉండొచ్చు అనిపిస్తోంది. ఒక విలను, ఒక మనిషి అంటే కూలీ అన్నప్పుడే మీకు అర్థం అవుతుంది. మీకు ఏం గుర్తుకొస్తుంది కూలీ అంటే? దీవార్ సినిమా గుర్తుకొస్తుంది మీకు. నేను అనేది ఏంటి, అమితాబ్ సినిమా అంటే అలా ఉంటుందని కాదు, ఆ ఛాయలు కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఇక్కడ మీకు వార్ 2 అనేది
మీకు ఒక దేశభక్తికి సంబంధించింది కావచ్చు, ఉమ్, ఒక వార్ అన్నప్పుడే మనకి సైనికులకు సంబంధించింది అయినప్పుడు ఉమ్, అది ఇంకా మీకు ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఉమ్, కాబట్టి ఇవాళ అసలు మీరు ట్రోల్ చేయాల్సిన పని లేదు, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ని అనాల్సిన పని లేదు. మనం ఇంకా మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక సౌత్ ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, ముఖ్యంగా RRR తోటి ఉమ్, అటువంటి హీరో ఒక హృతిక్ రోషన్తో కలిసి చేయటం, ఒక నార్త్ అండ్ సౌత్ కలిసి ఒక సినిమా చేయటం అనేది ఉమ్, మనం దాన్ని వెల్కమ్ చేయాలి. ఉమ్, ఒకటి. రెండోది, ఎవరితో కంపారిజన్ లేదు. ఇంకోసారి చెప్తున్నా, ఇక్కడ హృతిక్ రోషన్ డ్యాన్స్ తోటి జూనియర్ ఎన్టీఆర్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ తోటి హృతిక్ రోషన్ కానీ, వీళ్ళిద్దరి డ్యాన్స్ తోటి అల్లు అర్జున్ కానీ, ఉమ్, యూ నీడ్ నాట్ కంపేర్ అంటాను నేను. ఉమ్, ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే. కహోనా ప్యార్ హైలో ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడంటే, అంటే మీకు హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ గారికి ఉండే ఒక కామన్ పోలికలు ఏంటంటే, హృతిక్ రోషన్ చాలా లావుగా ఉండి ఉమ్, అసలు ఒక హీరో అవుతాడు అనుకున్న సమయంలో సల్మాన్ ఖాన్ ప్రోద్బలంతో అనుకుంటా తను బాడీ బిల్డింగ్ చేసి తను మలుచుకుని చాలా అద్భుతమైన ఒక హీరోగా తయారయ్యి, అతని కళ్ళు ఎస్పెషల్లీ చాలా అట్రాక్షన్, ఉమ్, గ్రీన్ ఐస్ ఉంటాయి అతనికి. సో అతని ప్లస్ పాయింట్ అది. ఉమ్, సో తాను ప్రూవ్ చేసుకున్న సినిమా ఒక పెద్ద హిట్ అయింది కదా, ఒక 26 సంవత్సరాల క్రితం, 25 ఏళ్ల క్రితం. ఉమ్, అదే విధంగా ఇక్కడ ఇంకో పోలిక ఇద్దరికి కూడా. ఉమ్, అక్కడ అతనికి 25 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్, అవును. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి 25 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఉమ్, నిన్ను చూడాలని అనే సినిమాతో ఈయన ఎంట్రీ ఇచ్చారు రామోజీరావు గారు ఫిల్మ్ తోటి. ఉమ్, అంటే పోలికలు చెప్తున్నా, ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు, ఇద్దరు యూతే. ఉమ్, కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందండి. ఇప్పుడు బజ్ రాలేదని బాధపడక్కర్లే. కొన్ని సినిమాలు ఊహించని విజయాన్ని అందుకుంటాయి. ఉమ్, ముందంతా చాలా కూల్గా కామ్గా ఉంటుంది, ఉమ్, ఒక్కసారి అవి రైజ్ అవుతాయి. ఉమ్, సో ఆ రకంగా వార్ 2 మంచి విజయాన్ని అందుకుంటుందని నాకు అనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం కూలీ కూడా అందుకుంటుంది. మన కంపారిజన్ వద్దని ముందు నుంచి చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్టోరీ వేరు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే అభిమానుల మీద ఆయన అసహనం వ్యక్తం చేసిన దాని మీద ట్రోలింగ్ జరుగుతుంది. దీని మీద కూడా ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ మీద నిన్న అభిమానుల మీద ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారని ట్రోలింగ్ జరిగింది అంటే, కానీ ఒక రకంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పు లేదండి నా దృష్టిలో. ఓకే. ఇప్పుడు యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఫ్యాన్స్. ఏ హీరో అయినా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు కొంచెం పక్కదారి పడుతూ ఉన్నా, వాళ్ళ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నా, వీళ్ళు వెంటనే పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టుగా దాన్ని తగ్గించాలి. ఓకే. తగ్గించకపోతే గొడవలు అయిపోతాయి. అంటే వాళ్ళు ఏమనాలి, అది కూడా ఒక రకమైన మత్తు కదా. ఆ మత్తులో వాళ్ళు తప్పులు చేశారనుకోండి, అది ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది? అగైన్ మళ్ళీ హీరో మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇలా చేస్తే నేను మైక్ విసిరి వెళ్ళిపోతాను అన్నారంటే ఆయన సహనాన్ని పరీక్షించినట్టేగా. కాబట్టి కొన్నిసార్లు హీరోలు అలా ఉంటేనే వీళ్ళు వింటారు, ఎవరు ఫ్యాన్స్ వింటారు. కాబట్టి మీరు దాన్ని ట్రోల్ చేయక్కర్లా. నేను అనేది ఏంటంటే, మీరు మనిషిని మనిషిగా తీసుకోండి, ఒక హీరోని హీరోగానే తీసుకోండి. వాళ్ళు కూడా సాధారణ మనుషులే కదా, వాళ్ళకు కూడా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి, వాళ్ళకు కూడా నవరసాలు ఉంటాయి వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళ సహనాన్ని ఎప్పుడైతే పరీక్షిస్తారో వాళ్ళు సహజంగానే బిహేవ్ చేస్తారు. వాళ్ళు అల్లరి చేస్తుండే నవ్వుతూ ఇలా చూడాడు కదా, చూస్తే మళ్ళీ అది ఆడవుతుంది నన్ను అడిగితే. ఒకవేళ ఎన్టీఆర్ గారు అట్లా రియాక్ట్ కాకపోతే జూనియర్ ఎన్టీఆర్, ఖచ్చితంగా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ వచ్చి ఉండేది. కానీ ఆయన సహజంగా నిన్న ప్రవర్తించారు కాబట్టి అది మీరు ట్రోలింగ్గా తీసుకోక్కర్లేదు. తర్వాత ఆయన కాలర్ ఎగరేశారు, హృతిక్ రోషన్ కూడా వచ్చి కాలర్ ఎగరేశారు అంటున్నారు. సరే, ఎవరి బజ్ వాళ్ళు చేసుకుంటారు, దాని మీద కూడా మనం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే కూలీ ఇంత హైప్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవడం అది తప్పుగా తీసుకోక్కర్లేదు. ఎనీవే, మీకు జూనియర్ ఎన్టీఆర్ గారిది హృతిక్ రోషన్ గారు కలిసి నటిస్తున్న వార్ 2 అయితే ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని మనకి అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.